హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ సోహెల్ ఖాన్ బిఎండి. ఈరోజు వచ్చేసి మనం కరీంనగర్లో అయితే ఉన్నాం. మీరు చూసుకోవచ్చు, కరీంనగర్లో అయితే ఉన్నాం. ఐటీ టవర్ దగ్గర ఉన్నాం. ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా విస్టా పట్టుకొచ్చిన అన్నమాట. 2014 మోడల్, డిసెంబర్ 15 రిజిస్ట్రేషన్. అయితే 2015 రిజిస్ట్రేషన్ అప్ టు వ్యాలిడిటీ 2030 వరకు ఉంది. బండి వచ్చేసి 4 సిల్ టైర్లు ఉన్నాయి అన్నమాట. లెదర్ సీట్లు ఉన్నాయి, సోనీ ప్లేయర్ ఉంది, ఎక్సెట్ బ్యాటరీ ఉంది. బండిలో ఎలాంటి పని లేదు, ఓన్లీ బండి తీసుకొని జస్ట్ డ్రైవ్ చేసుకోవాలి. బండి కండిషన్ సూపర్ ఉంది. బండి మైలేజ్ వచ్చేసి 20+ ఉందబ్బా. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఆ లింకుని అందులో కాంట్రాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ నెంబర్ తోటి మీరు కాంట్రాక్ట్ కావచ్చు. రండి చూపిస్తా బండి ఎక్కడుందో. ఇదే ఆ బండి 2014 మోడల్ వెహికల్ చూసుకోవచ్చు. సిల్వర్ కలర్ ఉన్నది వెహికల్. బండికి వచ్చేసి 4 సిల్ టైర్లు ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, బండి మొత్తం నీట్గా ఉందన్నమాట. చూసుకోండి, విస్టా టీడీఐ. ఇందులో క్వార్టర్ డ్రైవ్ ఉంటుంది, టీడీఐ ఉంటుంది. ఇది వచ్చేసి టీడీఐ మోడల్ అన్నమాట. ఈ వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు. బండి చూసుకోండి, ఆ టైర్స్ చూసుకోవచ్చు. ఇయో టైర్స్ 4 సిల్ టైర్లు ఉన్నాయి. బండి మొత్తం జెన్యూన్ ఉంది, ఎంత యాక్సిడెంట్ కాదు ఇప్పటిదాకా. బంపర్ టు బంపర్ బండి మాత్రం గుడ్ కండిషన్ ఉంది. చూసుకోవచ్చు, బండి టీఎస్ ఉంది, TS 05 నల్గొండ డిస్టిక్. కాకపోతే బండి రిజిస్ట్రేషన్ వచ్చి కరీంనగరే ఉంది, ఆర్టీఏ కరీంనగర్ అన్నమాట. చూసుకోవచ్చు, బండికి ఇంత టచ్అప్లు ఏం లేవు. లోపల చూసుకోవచ్చు, లెదర్ సీట్లు ఉన్నాయి వెహికల్లో. లోపల చూడొచ్చు, మొత్తం లెదర్ సీట్స్ ఉంటాయి. చూసుకోవచ్చు, బండి మొత్తం ఇంటీరియర్ నీట్గా ఉంటుంది. బండి మాత్రం ఒక కండిషన్లో ఉందండి. చూసుకోవచ్చు, స్టీరింగ్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. ఎవరికైనా కావాలంటే లో బడ్జెట్లో ఉందండి. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇలా బండి వచ్చేసి మళ్ళీ సెంట్రల్ లాకింగ్ ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి సెంట్రల్ లాకింగ్ ఉంది. చూసుకోవచ్చు, ఈ కస్టమర్ బండి తీసేయాలనే కారణం ఒకటే, ఆయన ఇంకొక బండి తీసుకుంటుందని ఆ ఉద్దేశంతో కస్టమర్ ఈ వెహికల్ తీసేస్తుర్రు. చూసుకోవచ్చు, బండికి కొత్త బ్యాటరీ ఉందండి. ఇక చూసుకోర్రి, బండికి కొత్త బ్యాటరీ ఉంది. చూసుకోర్రా, బ్యాటరీ వచ్చేసి ఎక్సైట్ ఈకో బ్యాటరీ. ఈ ఇంజన్ వచ్చేసి టీడీఐ ఇంజన్ అన్నమాట. దీంట్లో క్వార్టర్ జెట్ ఉంటుంది. బండి మాత్రం మైలేజ్ మాత్రం 20+ ఉంటుందండి. ఎవరికైనా ఈ వెహికల్ అవసరం ఉందంటే నా బయోలో ఉన్న, నా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని, మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ కాండి. బండి వచ్చేసి కరీంనగర్లో ఉంది లొకేషన్, ప్రజెంట్ లొకేషన్. మీకు ఎవరికైనా బండి గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఫోన్ రెస్పాన్స్ అవుతారు 99%. ఆ బ్రదర్ ఫోన్ రెస్పాన్స్ అవుతాడు. చూసుకోవచ్చు, బండి అయితే ఇది ఉందండి. బండి మాత్రం లో బడ్జెట్లో ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మనకు బండి కొనుక్కుంటేనే ఒక పల్సర్ బైక్ కొనాలంటే 1,50,000 అవుతాయి. మనకి ఇప్పుడు కార్ వచ్చేసి అదే 1,50,000 రూపాయలలో వస్తుంది. ఒకసారి ఆలోచించండి, పల్సర్ బైక్ కొనాలంటేనే సామాన్యంగా 1,50,000 రూపాయలు అవుతాయి. ఇప్పుడు కారు ఇంత తక్కువ దాంట్లో బడ్జెట్లో వస్తుందంటే 1,50,000 ఏమొస్తుందండి ఇవాళ రేపు. హోండా యాక్టివా కొంటేనే 1,20,000 రూపాయలు ఉన్నది ఈ కాలంలో. అందుకే ఎండకు వానకు ఎంత చేసినా సేఫెస్ట్. అందుకే చీప్ రేట్లు ఉంది. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ కాండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, టాటా అంటే నెంబర్ 1 బ్రాండ్. ఈ చిన్న బండ్లలో దీంట్లో పోయి టాటా ఒకసారి పోయి దేని కలిగిందా టాటానే. గట్టి బండి అండి టాటా బండి, మీకు తెలిసే ఉంటుంది. రతన్ టాటా అంటే నెంబర్ 1 స్టాండర్డ్ టాటా అంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సోహెల్ ఖాన్ బిఎండి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.